విజయ్ గారు, అమావాస్య రోజు ఏం చేయడం వల్ల అప్పుల బాధ నుండి బయటపడవచ్చు? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అవునండి, అమావాస్య రోజు కనుక ఎవరికైతే అప్పులు ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఎక్కువ వచ్చి బయటపడాలి. అదేవిధంగా మనీ రావట్లేదు, ఒక పర్సన్ అడుగుతున్నారు, ఇచ్చేసారు మనీ, అసలుకి ఎంతకు రావట్లేదు అంటే ద బెస్ట్ డేస్ అమావాస్య. బట్ ఈ సీక్రెట్ తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడాలి. ఈ వీడియో లాస్ట్ వరకు ఉంటే గానీ ఆ ఫుల్ రెమెడీ అనేది వాళ్ళకి అర్థం కాదు. సో ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో అందరూ ఒకసారి మనీ 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 అని కామెంట్ సెక్షన్ టైప్ చేయండి. ఎస్పెషల్లీ నేను ఎందుకంటానంటే మనీ గురించి ఫీల్ అవ్వాలి మేడం. రోజులో ఎక్కువ ఆలోచనలు మనీ గురించి రావాలి, మనీ రావాలంటే. ఇప్పుడు ఆ రెమెడీ చెప్తా అన్నారు, ఓకే. బట్ చూడు మేడం, మనకు డెప్స్ ఉంటే ఎలాంటి ఫీలింగ్స్ వస్తుంటే మనకు చాలా నెగిటివ్ గా వస్తుంటుంది, భయం వస్తుంది, బాధ వస్తుంది. ఆ భయము బాధ ఉండలేరు, ఎప్పుడు మనసులో అదే ఉంటుంది. ఒకడు పర్సన్ కి మనీ ఇచ్చారు అత్యవసరంగా, వాడు అడుగుతుంటే ఇవ్వట్లేదు, అప్పుడు కూడా మనకి ఏంటంటే అరే అనవసరంగా ఇచ్చాను పర్సన్ అనేసి అన్హ్యాపీ ఫీల్ అవుతుంటాం. బట్ ఎప్పుడైతే ఇలాంటి ఫీలింగ్స్ మనకు వచ్చే ఉంటాయో, నెగిటివ్ ఫీలింగ్స్ కదా ఇవన్నీ, ఇలా మనం ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో అలాంటి ఆకర్షిస్తారు. అంటే యద్భవం తద్భవతి, మరిన్ని డెప్స్ అవ్వడం, వాళ్ళకి మళ్ళీ ఇవ్వకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. బట్ అలా కాకుండా ఒక మంచి రెమెడీ చెప్పమంటారా హరిత గారు? సో ఇప్పుడు చిన్న రెమెడీ ఉందండి, ఇది కనుక మీరు చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సింపుల్ అండి, ఏం లేదు, ఒక మట్టి ప్రమిద తీసుకోండి మేడం. ఏంటి మేడం? ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఆ మట్టి ప్రమిద తీసుకొని ఆగ్నేయ మూల తీసుకోండి. ఏ మేడం? ఏ మూల? ఆగ్నేయ మూల. అంటే కిచెన్, అంటే కిచెన్ మనకు ఇల్లు కిచెన్ అంటే జనరల్ గా ఆగ్నేయ మూల తీసుకోండి, ఆగ్నేయంకే తీసుకుంటారు. అందులో ఇంకో ఆగ్నేయం అనగానే కార్నర్. సో అందులో ఏం చేయాలంటే ఒక మట్టి ప్రమిద తీసుకోవాలి మేడం. ఏంటంటే మట్టి ప్రమిద తీసుకొని అందులో 5 లవంగాలు మేడం. ఏంటి మేడం? 5 లవంగాలు, ఓకే. కొంచెం పచ్చకర్పూరం, 2 హారతి బిళ్ళలు, లేదా 1 లేదా 2 హారతి బిళ్ళలు వేసేసి వెలిగించాలి మేడం. ఎక్కడ? ఆగ్నేయంలో వెలిగించాలి. అది వెలుగుతున్నప్పుడు మీరు ఏం చెప్పుకోవాలంటే విజులేషన్ చేయాలి. అంటే చూడు మేడం, ఇక్కడ డబల్ అంటే చూడండి, ఇది తాంత్రిక శాస్త్రం ఒకటి చిన్న తంత్ర విద్య. ఇది కనుక చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంటాయి. అక్కడ వెలిగించినప్పుడు అదేమో దీప ప్రజ్వలన జరుగుతుంటుంది కదా, దీపం వెలుగుతూ ఉంటుంది. ఓకే, ఆ సమయంలోనే ఓకే ఏం చేయాలంటే ప్రశాంతంగా కుబేర ముద్ర ఎంచుకోండి మేడం. ఏ ముద్ర? కుబేర ముద్ర. ఆ కుబేర ముద్ర ఎంచుకొని మీరు అక్కడ చైర్ ఉంటే చైర్లో కూర్చోండి, నిలబడుతున్నా పర్వాలేదు, అక్కడ చూస్తున్నాను, అగ్ని చూసుకున్నా అక్కడే అది చూసుకుంటూ కూర్చొని అది వెలుగుతున్నప్పుడు, అమావాస్య రోజు అలా వెలుగుతున్నప్పుడు ఏం చేసుకోవాలంటే మీరు సంకల్పం ఏదైతే ఉందో, మీకు మనీ అప్పులన్నీ క్లియర్ అవ్వాలా, వాళ్ళందరికీ అప్పులు ఇచ్చినట్టుగా, వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టుగా. తర్వాత అందరితో అయిపోద్దు, చూడండి అప్పులు క్లియర్ అయిపోతే దట్ ఈస్ నో లైఫ్ అని. అది కాదు, ఆర్థిక స్వేచ్ఛను కూడా పొందాలి. తర్వాత ఆర్థిక స్వేచ్ఛ పొందినట్టుగా, అందులో అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నట్టుగా మీరు జీవించాలి. అలా ఊహించుకోవాలి. దానితో పాటు సపోజ్ మీకు రావాల్సిన అమౌంట్ రావట్లేదు, ఆ పర్సన్కు మనీ అరేంజ్ అయినట్టుగా, ఆ పర్సన్ మీకు చిరునవ్వుతో మీకు తిరిగి ఇచ్చినట్టుగా మీరు ప్రతి దాన్ని ఊహించుకోవాలి. అందులో ఎంతసేపు పెరుగుతుందో అంతసేపు మీరు ఊహించుకుంటూనే ఉండాలి. అలా మీరు డ్రీమ్ చేస్తూ ఉండాలి. అది ఆరిపోతే అప్పటి వరకు ఉండాలి మేడం. ఆ రోజు ఎప్పుడైతే మనం ఆ విధంగా అమావాస్య రోజు కనుక, అంటే టైం ఏమన్నా ఉందా? మళ్ళీ మంచి ప్రశ్న వేశారండి. సూర్యాస్తమయం తర్వాత, ఓకే, సూర్యాస్తమయం తర్వాత నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎప్పుడైనా పర్వాలేదు. ఆ టైంలో ప్రశాంతంగా ఆగ్నేయంలో చూడండి. అమావాస్య రోజు ఇది చేయండి మేడం, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ చిన్న తంత్ర విద్య కనుక చేసినట్టయితే, అండ్ మీరు భావించాలన్నట్టు ఏంటంటే భావించాలి. ఇంకా మనకు ప్రాక్టీస్ క్లాసెస్ మార్నింగ్ ఉంటాయి కదా, ఇంకా చూడండి మేడం, ఒకటే రోజు ఒకటే క్లాస్లో క్లియర్ ఏం చేయలేము మేడం. మీరు హెల్ప్ అవుతుందని చెప్పగలను. ఇంకా బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే మార్నింగ్ మేము ప్రాక్టీస్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం. ఆ ప్రాక్టీస్ క్లాస్ కండక్ట్ అవుతే లోపల మనీ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతాయి మేడం. సో లోపల డెప్త్ వచ్చింది అంటే మనలో బ్లాక్ వేసి ఉంటే అక్కడ క్రియేషన్ అవుతుంటుంది, మనలో బ్లాక్ క్లియర్ అయితే అక్కడ బ్లాక్ క్లియర్ అయిపోతుంది. సో అందుకోసమే ఎవ్రీడే ప్రాక్టీస్ క్లాస్కి అటెండ్ అవుతాయి, ఇన్ డెప్త్గా వాళ్ళు నేర్చుకుంటారు మేడం సీక్రెట్స్. అంటే ఇలాంటి స్పెషల్ డేస్లో ఏ రోజు ఏం చేయాలి అనే దాని గురించి మీ క్లాసెస్లో మీరు డీటెయిల్డ్గా చెప్తారు. అవునండి. ఆ ప్రాసెస్ ఏంటండి? ఎస్, ఎవరైనా సరే మాకు ప్రాక్టీస్ క్లాస్కి అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ ఉంది కదా, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. అదేవిధంగా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేయండి. వెంటనే వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇస్తారు, మీరు జాయిన్ అవ్వండి. అండ్ మండే నుంచి చక్ర హీలింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆ క్లాసెస్ అటెండ్ అవ్వడం ద్వారా మళ్ళీ ఒక మనీ బ్లాక్స్ అనేది క్లియర్ అయిపోయి వాళ్ళు మనీని కూడా ఆకర్షించుకుంటారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాము, కార్ సక్సెస్, బిజినెస్ లో సక్సెస్, హెల్త్ లో సక్సెస్, ఒకటి కాదు సార్, ప్రతి ఒక్కటి మారి 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా మేము చేసామండి. రీసెంట్గా 32 లక్షల రూపాయల ఫ్లాట్ కొనుక్కున్నాను. 3.5 కోట్లు అచీవ్ చేశాను. విశ్వ విజయ్ అకాడమీ